నిజంగానండి. ఈరోజు మ్యాచ్ చూస్తున్నప్పుడైతే నాకు అనిపించింది. నేను వన్ డే మ్యాచ్ చూస్తున్నానా? లేకపోతే టీ20 మ్యాచ్ చూస్తున్నానా? అనే విధంగా సాగిందండి. లంకనేమో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. మంచి స్కోర్. థర్డ్ వన్ డేలో మనకి 248 అనేది మంచి ఛాలెంజ్ స్కోరే. సో 248 వన్ డేలో మనం చేజ్ చేసిన సందర్భాలు ఎన్నో ఎన్నో ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఈ పిచ్ పైన ఎక్కువ మ్యాచెస్ అని జరగకపోవడం వలన, లేకపోతే మనకి కరెక్ట్గా అక్కడ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల కాకపోవచ్చు, కానీ లేకపోతే ఈ టీ20 మ్యాచెస్ అనేవి మన మైండ్లో ఉండిపోవడం వల్ల కానీ అసలు ఎవరు కూడా ఏ బ్యాట్స్మెన్ కూడా అండి నిజంగా వచ్చి సెట్ అయిదాం, నిజంగా చాలా ఓవర్స్ ఉన్నాయి కదా, దగ్గరికన్నా రావచ్చు, 250 248 స్కోర్ చేయడం అనేది ఈజీ అయిన అంశమే. ఎందుకంటే మన బ్యాటింగ్ లైనప్ అంత చక్కటి బ్యాటింగ్ లైనప్ అండి. రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, శ్రేయస్ అయ్యర్, అలాగే వాషింగ్టన్ సుందర్, పరాగ్, చాలామంది ఉన్నారండి నిజంగానే. కాకపోతే ఏంటంటే ఎక్కడో నాకు అనిపిస్తుంది, లంక యొక్క స్పిన్ మాయాజాలంలో మనం ఇరుక్కుపోయామా నాకైతే అనిపించిందండి. మ్యాచ్ ఏ దశలోనూ టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మన చేతుల్లో ఉంది అనే భావన అయితే నాకైతే కలగలేదండి. మొత్తం పోతూనే ఉందన్నమాట. కానీ ఇంత ఘోర పరాజయం అంటే 110 రన్స్ తేడా అనేది కాస్త క్రికెట్ అభిమానుల్ని నిరాశపరిచేటటువంటి అంశంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎప్పుడోనండి ఒక 27 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, అంటే నా చిన్నప్పుడు, అంటే మీరు ఇప్పుడు కూడా ఉండకపోవచ్చు అని, కానీ అప్పుడు అర్జున రణతుంగ అని చెప్పి శ్రీలంక కెప్టెన్ ఉండేవారు. అతని కెప్టెన్సీలో మనం ఒక వన్ డే సిరీస్ని కోల్పోయినాం. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత టీమిండియా వన్ డే సిరీస్ కోల్పోయింది లంక పైన.